అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడును సర్వలోకనాథుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప సమాధానములు మనకు తోడేండుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, సర్వలోకనాథుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నందు మనమంతా ఆశీర్వదించబడుతూ ఆనందించి ప్రభువుని గణపరుచుకుందామండి. దేవుని వాక్యలేఖనంలో నుంచి మనము ప్రభుని మహిమపరచు నిమిత్తమై ఒక వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనములో, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక అని రాజైన దావీదు మరి సెలవిస్తున్నట్లుగా కనబడుతున్నది. ఈ దావీదు గారు భక్తిలో గొప్ప అనుభవము కలిగినటువంటి వారు. కీర్తనలను పాడడంలోనేమి, చక్కగా ఆయన వీణ వాయించడంలోనేమి ఎంతో ప్రావీణ్యత కలిగిన వాడు, ఆత్మను పొందుకున్నవాడు, ప్రభునందు బహు విశ్వాసము కలిగిన వాడు. ఆపదలో ఉన్నప్పుడు ఆయన దేవుని మీదే ఆనుకున్నాడు. ఆ అనుభవాలను బట్టి ఇక్కడ ఆయన సెలవిస్తున్నాడు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక అని చెప్పారు అంటే ఆ అనుభవాలు ఆయనలో ఉన్నాయి. ఒంటరిగా అరణ్యంలో మందలు కాయిచున్నప్పుడు తాను మేపుచున్నటువంటి మందకు హాని తలపెట్టడానికై ఒక భయంకరమైనటువంటి సింహము ఆ మంద మీద పడినప్పుడు దావీదు గారు బాలుడై ఉండి దేవుని ఆత్మచేత నింపబడిన వాడై ఆ సింహముతో తలబడి దాని దవడల మధ్యలో ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లను విడిపించి దాన్ని సంహరించాడు. ఈ ధైర్యము, ఈ శక్తి ఆయనకు దేవుడు అనుగ్రహించినదే. అదేవిధంగా మరి ఒక పర్యాయము ఆయనకు ఇలాంటి సమస్యే వచ్చింది. అది ఎలుగుబంటే. దానిని కూడా అదే విధముగా వధించాడు. ఈ శక్తి దేవుడు ఆయనకి ఇచ్చింది. ప్రియులారా, అలాగే ఇశ్రాయేలులందరి మీదకి వచ్చినటువంటి సమస్య కూడా అలాంటిదే. గొలియాతు అనే మృగం వంటి మనుషుడు దుర్భాషలాడుతూ అవమానపరుస్తూ విచ్చలవిడిగా అతడు మరి సంచరిస్తూ ఆయన నామాన్ని మహిమపరచవలసింది పోయి అవమానపరుస్తున్న తరుణంలో ఈ మాటలు విన్నటువంటి దావీదు గారు ఆ కాలమందున్న రాజైన సౌలుతో మాట్లాడి, యెహోవా నాకు తోడుగా ఉంటాడు, మనకు విజయాన్ని ఇస్తాడు, నేను వెళతాను, పంపండి అని అక్కడ పర్మిషన్ తీసుకుని ఆయన కేవలము ఒక వరిసెల చేత పట్టుకుని ఆయన 5 గులకరాళ్ళు ఏరుకుని అందులో ఒక్క రాయితో బలమైనటువంటి శత్రువును నేలపడగొట్టాడు. ప్రియులారా, తర్వాత అతని శిరస్సును ఛేదించాడు. దేవుడు తోడై ఉన్నాడు కనుక అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పుడు విజయం ఇచ్చాడు. అలాగే దేవుడు తోడై ఉన్నాడు కనుక ఈ బలాఢ్యుడైనటువంటి శత్రువు చేతిలో నుండి ఇశ్రాయేలు అను ప్రజలను ఆనాడు కాపాడటం జరిగింది. ఇలాంటి అపాయములలో దేవుడు తోడై ఉంటాడు. అంతేకాదండి, నేటి కాలమందున్న కుటుంబాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ప్రియులారా, వాటన్నిటి నుండి కూడా దేవుడు మిమ్మల్ని విడిపించువారై ఉన్నారు, నీకు ఉత్తరమిచ్చువారై ఉన్నారు. నీవు మొరపెట్టు, నీవు ఆయన దగ్గర నుండి సమాధానం పొందుకుంటావు, ఆయన మహింపరుస్తావు. ప్రియమైన స్నేహితులారా, ఈవేళ దేవుని మహత్తరమైన కృపను బట్టి దావీదుకున్నట్టి విశ్వాసమును నేడు మనము కలిగి ప్రభువుకు ప్రార్థించిన ఎడల వెంటనే ప్రభువారు ప్రతిఫలమిచ్చేవారుగా ఉన్నారు. అట్టి ప్రతిఫలము ఘనముగా ప్రభువు మనకు అనుగ్రహిస్తూ మనలను, మన బిడ్డలను, మన కుటుంబములను నిరంతరము ప్రభువారు కాచి కాపాడి ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా, ఆదిశంభూతుడా తండ్రి, ఈ వాగ్దానములోని దీవెన నేడు నీ బిడ్డలైనటువంటి వారికి ప్రసాదించు మా తండ్రి. నీకు స్తోత్రములు. ఎన్నో సమస్యలతో ఉన్నారు ప్రభువా, ఎవరికి చెప్పుకున్నా తీరని సమస్యలు. నా ప్రభు, ఇదిగో ఇలాంటి సమస్యలను నీవు పరిష్కరించే పరమాత్ముడు గనుక నీ ప్రభావాన్ని ప్రోక్షించి వేసి నీ బిడ్డలను తట్టి నేనున్నాను అని ఇంటి యజమానుడిగా ఈ కార్యాలు సఫలం చేసి ప్రతి వారి సమస్య నుంచి నా ప్రభా నీవు విడుదల కలుగజేస్తూ ఘనతను పొందమని
మా యజమానుడైన యేసునామమును ప్రార్థించి వేడుకుని సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.